అంబటి ఛానల్ ప్రేక్షకులకు నమస్తే. తెలంగాణ రాష్ట్రం అంటేనే అనేక ఉద్యమాలకు పుట్టినిల్లు. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం, ఆ తర్వాత వచ్చినటువంటి విప్లవోద్యమాలు, తెలంగాణ మలివిడత పోరాటం, అనేక స్త్రీ ఉద్యమాలు, ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక చైతన్యపూరితమైనటువంటి నేల. అట్లనే మెదక్ జిల్లా ఒక మారుమూల ప్రాంతంలోని గ్రామం నుంచి ఇవాళ అటు విప్లవోద్యమంలోనూ విప్లవ సాహిత్యంలోనూ అనేక పాటలు రాసి పాడి ఆ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమంలో తన ప్రత్యేకమైనటువంటి గొంతుకను వినిపించి తెలంగాణ ఉద్యమానికి తన పాటను అందించి తన మాటను అందించి ఆ అనేక ప్రత్యక్ష ఉద్యమాలలో పాల్గొని అనేక మంది ఉద్యమకారుల ప్రేరణతోని, ప్రజాకవుల రచయితల ప్రేరణతోని అటు విప్లవోద్యమంలోనూ ఇటు తెలంగాణ ఉద్యమంలోనూ తన ప్రత్యేకమైనటువంటి శైలిని ప్రదర్శించినటువంటి జలజని ఇవాళ మనం మన అంబటి ఛానల్కి పిలవడం జరిగింది. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. మీరు విప్లవోద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం దాకా మీకు ప్రవాహమై మీరు కదిలొచ్చిండ్రు. అంటే మీ ఉద్యమ నేపథ్యాన్ని తెలుసుకోవడానికి ముందు మీరు ఎక్కడ, అంటే మీ సొంత గ్రామం, అంటే మీ సొంత ఊరేది, మీ బాల్యం ఎట్లా గడిచింది? మాది మెదక్ జిల్లా నార్సింగి మండలము. నేను చిన్నప్పటి నుంచే అనంటే ఉద్యమము పోరాటం అంటే నాకు అమ్మ కడుపులో నుంచే నేను పోరాటాన్ని నేర్చుకున్నా. మా కుటుంబ నేపథ్యము ఒక మా నాన్నకి పెదనాన్నకి జరిగినటువంటి అన్యాయము, ఒక మా పెదనాన్నకి నాన్నకి ఒక దళితుడికి ఒక భూస్వామికి ఉండే రిలేషన్ ఉండేది. అట్లా చాలా అణచివేత జరిగింది మా కుటుంబానికి. అట్లా అమ్మ నన్ను ఇంకా 4-5 పుట్టిండ్రు, కొందరు చనిపోయిండ్రు. సరే వద్దు అని కూడా అప్పుడు ఆపరేషన్లు లేవు, ఏదో ఆకుపాస అర్థం చేసి ఈమె చచ్చిపోవాలని తాగేసిందట అమ్మ. కానీ నేను చావలే, మొండిగట్టాను నేను. ఎందుకంటే కడుపులో నుంచే పోరాటం మొదలు పెట్టిన. ఇట్లా అంటే మీకు విప్లవోద్యమంలోకి మీ ప్రవేశం ఎట్లా జరిగింది? అంటే పాట, మాట, లేకుంటే డైరెక్ట్ మీరు పోయి వాళ్ళు కలవడమా? ఎట్లా అంటే ఎవరి ద్వారా మీరు విప్లవోద్యమంలోకి వెళ్ళారు? అక్కడ గద్దరన్న, తర్వాత విమలక్క, మా ఏరియాలో మా అన్ననే కొండలన్న అనేసి ఏపీసీఎల్సీలో చేసేటోడు. అట్లా వాళ్ళ ద్వారా వెళ్ళడం జరిగింది. ఇక నేను ఒక గాయకురాల్ని, అన్ని రకాల పనులు చేసిన, వాల్ రైటింగ్ రాసేదాన్ని, పోస్టర్స్ వేసేదాన్ని, పాటలు పాడేదాన్ని, స్లోగన్స్ ఇచ్చేదాన్ని, నాయకత్వ అంటే లక్షణాలన్నీ కూడా ఒక స్పీచ్ ఇచ్చేదాన్ని. వారోజు వీరన్నతో కలిసి కూడా నేను పాదయాత్రలో పాల్గొని అన్నతో కలిసి కూడా పనిచేసిన, అన్న మాట్లాడుతుంటే వింటుంటే అవన్నీ నేర్చుకొని చాలా షార్ప్ గా పని చేస్తుంటే నేను అన్ని పనులు చేసేదాన్ని. లోపలికి పోతే అక్కడ పని చెప్తే అక్కడ చేసిన, బయటకు వస్తే ప్రజా సంఘాలలో POW, PDSU, IFTU, దళిత అప్పుడు డఫోడమ్ అనేసి దళిత సంఘం, అన్నిట్లలో పనిచేసిన నేను. పీపుల్స్ జనశక్తి పార్టీలో పనిచేసిన. అమరన్న మన రాజన్న వాళ్ళ పార్టీలో, రాజన్న పాటల పని. పాటలు రాయడం ఎప్పటి నుంచి మొదలు, పాటలు పాడడం ఎట్లా, అంటే ఆ ఆసక్తి ఏర్పడడానికి ఏంటి కారణం? పాటలు అంటే నేను అన్నలలో ఉన్నప్పుడు కూడా సుభాష్ అన్న అని మాకు ఏరియా లీడర్ ఆయన ఎన్కౌంటర్ జరిగింది. పాపం చాలా ఘోరంగా హింసలు పెట్టి చంపేసిండ్రు సుభాష్ అన్నని. కళ్ళను పొడిచి చాలా చిత్రహింసలు పెట్టి చంపినప్పుడు నేను రాసిన పాట ఉంది. రాయడానికి ముందు విప్లవకారుల ప్రభావం, లేకుంటే విప్లవ సాహిత్యంలో వచ్చినటువంటి వాళ్ళ పాటల ప్రభావం ఏమైనా మీ మీద ఉందా, లేకుంటే డైరెక్ట్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు వాళ్ళ మీద పాట రాసిండ్రా? అప్పుడు మిత్రన్న రాసేటోడు, మేము పాడేటోళ్ళము. అట్లా నేను రాస్తుంటే చిన్నగా, అప్పుడు మిత్రన్న అంటుండే బాగా రాస్తుంది, లిరిక్స్ అన్ని బాగుంటాయని ప్రోత్సహించేటోడు. అట్లా పాటలు రాసిన. అప్పుడేం రాసిన అంటే సుభాష్ అన్న మీద రాసినటువంటి పాట. నేను ఆయన అమరుడైనప్పుడు మెదక్ జిల్లాలో, మిలమిల మేరీసేటి తారల్లో సెందూరుడు, పోరులో సుభాష్ అన్న వీరుడైనాడే, తల్లి ఐలమ్మ ప్రేమ నిండిన సుభాష్ అన్న, పేదోళ్ళ నోటి కాడ పెరుగన్న మాయనే, పిల్లల నవ్వుల్లో అన్న మనసున్నది, నమ్మిన బాటలో పట్టుదలున్నది, మిలమిల మేరీసేటి తారల్లో సెందూరుడు, పోరులో సుభాష్ అన్న వీరుడైనాడే, సహచరుల మనసుల్లో చిరుజల్లులయ్యి కురిసే, కూడెల్లి మానేరుల్లో కూడి నిండుగా పాడే,
ఎట్లాను వడితీవన్నా ఎములోల్లా చేరాలో నా పీనుగులు పీక్కు తినే పీతీరి గద్దల తానా చేతులు కాళ్ళు కోస్తే చెదురాదు ఆశయమండు కీలు కీలిరిసీనా కూలదు పోరాటమండు మిలమిల మేరీసేటి తారల్లో సెందూరుడు పోరులో సుభాసన్న వీరుడయ్యినాడే చీకటి రాత్రుల్లో చిత్రహింసాలు వాడి హింసా దేహానికి గాని ఆగదు నా పోరాటమండు అన్న మాటలు విన్నా ఆకలి కేకల జనము అందుకుండ్రు అన్న ఆశయాల జెండా మంకేన పువ్వుల మాలాలేతూ మన్నా నీ త్యాగం అదిలో దలసి సాగిపోతామన్నా వాగులయ్యి అన్నా పొలాలు దడువంగా పంటయ్యి సుబాసు ఇంటింటికొచ్చును పంటయ్యి సుబాసు ఇంటింటికొచ్చును. ఇది అంటే మీరు రాసిన మొట్టమొదటి నేను రాసిన పాట విమలక్క పాడింది క్యాసెట్ లో. అది యూట్యూబ్ లో కూడా వచ్చింది, కానీ నా పేరు ఏమీ వేయలే వాళ్ళు. అప్పుడు కొంచెం నిర్బంధం ఉండే నా మీద. నేను నిషిది పేరు మీద రాసిన పాటలు అప్పుడు. మారు పేరుతో రాసిన నిషిది అనే పేరుతో పాటలు రాసిన నిషిది పేరు. అప్పుడు ఒక తక్కువే రాసిన, ఒక 10 పాటలు రాసిన. అన్ని ఇవే అమరవీరుల మీద రాసిన నేను. మరి ఇప్పుడు ఇన్ని చిత్రహింసలు పెట్టి అంటే మన రాజ్యానికి వ్యతిరేకంగా ఇన్ని చిత్రహింసలు అనుభవించి మనం విప్లవోద్యమంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో మనకు అంటే ఒక లక్ష్యం, అంటే మన విప్లవోద్యమ లక్ష్యం ఏదైతే అనుకున్నామో అది నెరవేరే అవకాశం ఉందా? భవిష్యత్తులో ఈ విప్లవోద్యమాన్ని ఇంకా కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్? విప్లవోద్యమాలు కూడా అదంతా కొన్ని అంటే మావోయిస్ట్ పార్టీ అట్లాంటి పార్టీలలో అది నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది చేస్తారు. ఇక్కడ ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి జరిగింది. ఒక మహిళగా నేను సమసమాజము బహుజన రాజ్యము అని చెప్పేసి మనం పని చేయాలని అనుకుంటే అక్కడ వైఫల్యం జరిగింది. నేను ఒక మహిళగా అనేక అణచివేతలు ఎదుర్కొన్నా. నాకు 4 మీదనే లేవు దెబ్బలు, ఒంటి నిండా గాయాలు ఉన్నాయి నాకు. కాబట్టి నిజమే, ఏ పార్టీ అయినా సరే దాంట్లో కూడా తప్పులు ఒప్పులు జరుగుతుంటాయి. మహిళకు న్యాయం జరగదు. మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంది? మీకు ఎక్కడ అన్యాయం జరిగింది? కుటుంబ హింసను ఎదుర్కొన్నా. పార్టీలో కూడా ఈమె బాగా యాక్టివ్ ఉంటది, అన్ని పాటలు పాడుతుంది, స్పీచ్ ఇస్తుంది, స్లోగన్స్ ఇస్తుంది, ఆల్ రైటింగ్ రాస్తుంది. సైకిల్ వేసుకొని 5 గంటలకు లేసి ఆల్ రైటింగ్ రాస్తుండే సిరిసిల్ల, అక్కడ కరీంనగర్ ఆ ఏరియాలలో కూడా ఎక్కడ పోతే అక్కడ పనిచేస్తుంటే. అట్లా కూడా మా దాంట్లో కూడా ఈమె ఇంత యాక్టివ్ ఉంటది, ఈమెను అణచివేయాలి అట్లాంటివి కూడా ఎదుర్కొన్నా. కుటుంబ హింసను కూడా ఎదుర్కొన్నా, ఒక అసమానతలను ఎదుర్కొన్నా ఒక మహిళగా. నాకు నచ్చలేదు. ఎందుకంటే మనకు చెప్పినప్పుడు ఒక అంబేద్కర్ ఉన్నాడు, ఒక బుద్ధుడు ఉన్నాడు, ఒక సావిత్రిబాయి పూలే ఉంది. వాళ్ళు చెప్పింది చేసిండ్రు, ఆచరించి చూపించిండ్రు, ప్రూవ్ చేసిండ్రు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే కొన్ని వైఫల్యాలు జరుగుతున్నాయి పార్టీలలో కూడా. అందుకనే బాధపడి బయటకు రావడం జరిగింది. నేను కూడా పోరాడతా, నేను గన్ను పట్టుకుంటా, నేను ఫైటింగ్ చేస్తా అని చెప్పి కూడా ఏడవడం కూడా జరిగింది. అవన్నీ అంతా కొంత వైఫల్యం ఉంది అనేది నేను విశ్వసిస్తాను. కానీ మహిళకు ఎక్కడైనా అణచివేత అనేది ఇప్పటికీ జరుగుతూనే ఉంటది. అది ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని ఇదైనా కానీ, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ఆ అణచివేత అనేది ఎప్పుడు ఆగిపోదు. కొత్త రూపాలలో హింస అనేది జరుగుతూనే ఉంది. వివక్ష అంటే మహిళ మీద వివక్ష అనేది జరుగుతున్నది. సాంప్రదాయ పేరు మీద గానీ, కట్టుబాట్ల పేరు మీద గానీ, ఇప్పుడు డ్రగ్స్ అని ఇవని అవని ఏ రకంగా అయినా కానీ ఒక మహిళనే బలైపోయేది. అది జరుగుతూనే ఉంది. దానికోసం ప్రతి ఒక్కరూ చైతన్యమయ్యి విప్లవోద్యమంలో పనిచేసిన నువ్వే ఒక మహిళకు సంబంధించిన వివక్ష గురించి మాట్లాడుతున్నావు కదా. అవును. మొత్తం సామాజిక వివక్షని ఎట్లా ఎదుర్కొంటామని చెప్పి విప్లవోద్యమంలోకి అడిగేసినావు. దాని తర్వాత అంటే మీరు రెక్టిఫై చేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఒక మహిళకు అణచివేత జరుగుతుంది, అది కుటుంబంలో ఉన్నది అణచివేత అనేది, విప్లవోద్యమంలో ఉన్నది స్త్రీ అణచివేత అనేది.
సామాజికంగా స్త్రీ అనేది అనేక అణచివేతలకు గురవుతుందనే విషయాన్ని మీరు చెప్తున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు కదా. అవును, సో దాన్ని కుటుంబం నుంచి కుటుంబం నుంచి ఉదాహరణకు అమ్మ కడుపులో నుంచే నేను పోరాటం మొదలు పెట్టిన. కుటుంబంలో కూడా చదువుకుంటా నేర్చిన. మా అన్నలు 10th ఫెయిల్, నన్ను చదివించలేదు. అక్కడ ఎదుర్కొన్న అసమానతలు. తర్వాత మా పెదనాన్నగారు మాకు ఆర్థికంగా అనేక నష్టం చేసిండు. అన్ని ఇండ్లు భూములు లాక్కొని ఇంట్లో నుంచి గెంటేసిండు. అది జరిగింది. తర్వాత పార్టీలోకి వచ్చినాక న్యాయం జరుగుతుందని అంటే అక్కడ జరగలేదు. అనేక అణచివేతలు ఎదుర్కొన్నా. తర్వాత నేను తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఉద్యమంలో కూడా పాల్గొన్నా. ఒక నాయకురాలిగా, ఒక గాయకురాలిగా, ఒక రచయితగా ప్రత్యక్ష ఉద్యమాలలో కూడా పాల్గొనడం జరిగింది. స్త్రీకి ఇంత అణచివేత జరుగుతున్నది, నువ్వు ప్రత్యక్షంగా ఎదుర్కొన్నావు కదా అణచివేతని. అవును. ఏం చేసినావు అంటే ఆ దిశగా, అంటే స్త్రీని ఆ అణచివేతల నుంచి బయటపడేయడానికి నువ్వేం చేసినావు? స్త్రీ అణచివేత గురించి POW లో నేను పనిచేసిన. స్త్రీలకు జరుగుతున్న అన్యాయం మీద నేను గ్రామాలలో అక్కడ మహిళలకు జరిగే అన్యాయం మీద, చంపినప్పుడు గాని, మహిళల్ని వివక్ష జరిగినప్పుడు గాని, కొట్టినప్పుడు గాని నేను తిరిగి పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేయడానికి గ్రామాలలో సభలు పెట్టి కొట్టి వాళ్ళని అట్లా తప్పని చెప్పేసి ప్రతిఘటించడం జరిగింది. తర్వాత POW లో ఎక్కడ మీటింగ్స్ జరిగినా గానీ అప్పుడు NTR హయాంలో మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో కూడా వందలాది మందిని తరలించి పోరాటం చేయడం జరిగింది. అప్పుడు పాటలు పాడి వాళ్ళకి చైతన్యం చేసి అట్లా. కాబట్టి మహిళ అంటేనే తనను తను రక్షించుకుంటూ సమాజంలోని వివక్షతలను, సాంప్రదాయాలను, కట్టుబాట్లను అన్నిటిని ఛేదించుకొని బతికి నిలబడాలి అనే ఒక సంకల్పంతో ఇప్పటి వరకు కూడా నేను అట్లనే బతుకుదా. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. మన కష్టం మనం చేసుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనకు వచ్చే సమస్యను ఛేదించుకోవాలి, నిలబడాలి అనేది నా ప్రగాఢమైన విశ్వాసం. మీరు పాటలు రాయడానికి కానీ, లేకుంటే మీరు ప్రత్యక్ష ఉద్యమాల్లోకి రావడానికి కానీ మీకు ప్రేరణ కలిగించినటువంటి, అంటే మీ మీద ప్రభావం చూపించినటువంటి విప్లవ కవులు కానీ, విప్లవ పాటలు కానీ ఏమైనా ఉన్నాయా? శక్తి అన్న నాకు ఒక ఆదర్శమైనటువంటి కమ్యూనిస్టు భావాలు కలిగిన వ్యక్తిగా నాకు బాగా పరిచయము. అన్న పాటలు నాకు చాలా ఇష్టము. శక్తి అన్న ఏదైతే చెప్తాడో అది ఆచరిస్తాడు. కొందరు కమ్యూనిస్టులు ఎట్లుంటారంటే, కమ్యూనిస్టులు కానీ, ప్రజా సంఘాలు కానీ, బహుజనులు కానీ ఎవరైనా వేదిక మీకు వచ్చి దంచి కొడతారు ఉపన్యాసాలు, కానీ ఆచరణలో శూన్యం ఉంటది. అది నాకు నచ్చదు. మనం ఏం చెప్తామో అది చేయాలి. ఆచరించినప్పుడే మనం మాట్లాడే హక్కు మనకు ఉంటది. లేకపోతే నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు. ఒక అంబేద్కర్, ఒక బుద్ధుడు, ఒక సావిత్రిబాయి పూలే వీళ్ళందరూ ప్రజా ఉద్యమంలో పాల్గొని ప్రజల్ని మమేకం చేసి ప్రజల కోసం పనిచేసిన వీళ్ళందరూ చెప్పిందే చేసిందే చెప్పిండు. అట్లనే శక్తి అన్న కూడా వాళ్ళ దారిలో పయనిస్తాడు. అట్లా అతని ప్రభావం. నాకు నచ్చిన పాట మహిళల గురించి శక్తి అన్న రాసినటువంటి పాట, కదలిరా ఓ మహిళ కదలిరా, సమాజ స్థాపనకై సాగిరా, కదలిరా ఓ మహిళ కదలిరా, సమాజ స్థాపనకై సాగిరా, ఆకాశంలో సగం మనం, తారలల్లో సగం మనం, తారలల్లో సగం మనం, ప్రపంచములో సగం మనం, ప్రతి మనిషిలో సగం మనం, ప్రతి మనిషిలో సగం మనం, మానవాళి మనుగడనే శాసించిన సగం మనం, కదలిరా ఓ మహిళ కదలిరా, సమాజ స్థాపనకై సాగిరా. శక్తి పాట మొత్తానికంటే మహిళల వివక్షకు సంబంధించి స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద అందరినంటే ఒక చైతన్యం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాటని దాన్ని ముందుకు తీసుకొని మీరు మహిళా చైతన్యం కోసం కొంత ఉద్యమాలు నడిచిండ్రు. సో మీరు ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిండ్రు? పాట ద్వారా వచ్చిండ్రా, లేకుంటే ఏదైనా సంఘం ద్వారా, ఏదైనా ఆర్గనైజేషన్ ద్వారా వచ్చిండ్రా? ఎట్లా తెలంగాణ ఉద్యమం? నేను అమ్మ సాంస్కృతిక కళా సంస్థ అని స్థాపించి ఒక 50 మంది పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. నేను వాళ్ళకు ట్యూషన్స్ చెప్తుంటే మస్తాన్ నగర్ బస్తీలో ఫ్రీగా ట్యూషన్స్ చెప్తుంటే ఫ్రీగా శిక్షణ తరగతులు చేసిన, పిల్లలకు నేర్పించిన పాటలు, డాన్సులు, కరాటే క్లాసులు, సమ్మర్ క్యాంప్ లాగా పెట్టి చేసేదాన్ని. టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందే ఒక తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి సభలు పెట్టి మొదలు పెట్టిండ్రు. అప్పటి నుంచి నేను పాట ద్వారా రావడం జరిగింది. అప్పుడు అరుణోదయాల రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నా నేను.
అప్పుడు మిత్రన్న రాసినటువంటి పాట, ఆడుదాం దప్పుల్ల దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం దప్పుల్లో దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా. ఇట్లా ఉద్యమంలో పాటలు పాడుతూ ధర్నాలు చేస్తూ స్లోగన్స్ ఇస్తూ ఒక ఉపన్యాసాలు ఇస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యక్ష ఉద్యమాలలో కూడా వేణుగోపాల్ రెడ్డి చనిపోయినప్పుడు ప్రత్యక్ష ఉద్యమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అప్పుడు మహిళా జేఏసీలో మన రత్నమాలక్క, నెక్స్ట్ అల్లం పద్మక్క, డాక్టర్ సులోచన గారు, మేమందరం కలిసి కూడా ప్రత్యక్ష ఉద్యమాల్లో కూడా నిర్బంధాలు జరిగినప్పుడు యూనివర్సిటీలకు వెళ్ళి టియర్ గ్యాసులు తుపాకులు పేలుతుంటే కొట్లాడి ఉండడం జరిగింది. వేణుగోపాల్ రెడ్డి చనిపోయినప్పుడు రాత్రి 8 గంటలకు వెళ్ళినాము యూనివర్సిటీకి. రాత్రంతా మంటలు వేసుకొని చలిపెడుతుంటే కాచుకొని ఉన్నాము. 2 గంటల రాత్రి పోలీసు వాళ్ళు వచ్చేసి శవాన్ని ఎత్తుకుపోదాము, చైతన్యం ఎక్కువైపోతుంది, ఉద్యమం ఎక్కువ ఉధృతం అవుతుంది నా మరణంతో అనేసి అన్నప్పుడు 1 గంట రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి శవాన్ని ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తే మేమందరం వెహికల్స్ చుట్టూ పెట్టి పెట్టి తరిమి కొట్టినాం పోలీసు వాళ్ళను. మేము కాముగా హాస్టల్లో ఉంటే కూడా బయటకు తీసుకొచ్చి కొడుతున్నారు. ఇదేం అన్యాయం అని వాళ్ళు ప్రశ్నించడం, అరవడం, తమ్ముడు వద్దు మనం ఏం నష్టపోతాము, మనం గట్టిగా మాట్లాడొద్దు, గో బ్యాక్ అని చెప్పేసి వీళ్ళని తరిమి కొట్టాలని నేను ఒక్కదాన్ని మహిళను మొదలు పెట్టిన ఉద్యమం 5 గంటల వరకు వేలాది మంది వచ్చేసి మొత్తం పోలీసు మిలిటరీని మొత్తం బయటకు పంపేయడం జరిగింది. అట్లా ప్రత్యక్ష ఉద్యమాల్లో కూడా టియర్ గ్యాస్లు వేస్తారు మా మీద, కళ్ళు బగబగ మంటలు మండి నడవరాని పరిస్థితి ఉంటది. అట్లా చెట్లలో అక్కడిక్కడ దాచుకుంటూ కూడా ప్రత్యక్ష ఉద్యమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఒక రచయితగా పాటగానే కాకుండా ప్రత్యక్ష ఉద్యమాల్లో కూడా 24 గంటలు తెలంగాణ ఎక్కడేమైతుంది టీవీలో చూడాలి, పరిగెత్తాలా, అది జరుగుతుంది అన్నట్టు కూడా ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొన్న కుటుంబం ఏమీ లేదు. మొత్తం తెలంగాణ వస్తే చాలు, తెలంగాణ రాష్ట్రం రావాలి, మన నీళ్లు నిధులు నియామకాలు మనకు దక్కాలని ఒక దృఢమైన సంకల్పంతో 24 గంటలు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొంటూనే, అమ్మల సంఘంలో ఉండి తెలంగాణ ఉద్యమకారులకు సేవలు చేస్తూనే కళారంగంలో కూడా కొంత అంటే మీరు అంటే ఆసక్తి ఉన్నటువంటి పిల్లల్ని చేరదీయడము, లేకుంటే వాళ్ళని అంటే పాటలు నేర్చుకునే వాళ్ళకు పాటలు నేర్పించడము, లేకుంటే కరాటే నేర్చుకునే వాళ్ళకు కరాటే నేర్పించడము, అంటే వాళ్ళకు అంటే ఆత్మరక్షణ కోసం చేసేటువంటి పనులు చేస్తూ వాళ్ళ చైతన్యం చేసినటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఈ పాడుతా తీయగా సిరీస్ 4th లో నీలాంబరి సిరీస్ సో అట్లాంటి ఏదో చేసిందని తెలిసింది. అట్లా మీరు అంటే ఆ దిశగా ఎందుకు ఆలోచన చేసిండ్రు, అట్లా మీరు చేసినటువంటి సేవ? గ్రామాలలో ఉన్న చిన్న పిల్లలకి వాళ్ళకి ఆదరణ లేక టాలెంట్ ఉండి వాళ్ళు నేర్చుకోలేని పరిస్థితులు ఉంటే ఉద్యమంలో భాగంగానే ఊర్లు అన్ని తిరిగినప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసినాము, అనేక గ్రామాలు తిరిగినాం. గ్రామాలలో మాకు కొంతమంది పిల్లలు వేదికల మీద వాడుతుంటే అరే వీళ్ళకి మంచి టాలెంట్ ఉంది కదా అని ఒక క్యాంపు పెట్టి హాలిడేస్ లలో వాళ్ళకు నేర్పిస్తూ దాంట్లో భాగంగా రేలా కాంపిటీషన్స్ ఉన్నప్పుడు నిజామాబాద్ లోని జాకోరా మండలం జాకోరా విలేజ్ లోని నీలాంబరి అనే అమ్మాయికి కాంపిటీషన్ తీసుకెళ్తే ఆమె సెలెక్ట్ అయింది. తర్వాత అప్పుడు తెలంగాణ రాకంటే ముందు పోరాటం ఉధృతంగా నడుస్తున్న క్రమంలో రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణ జానపదం డైరెక్టర్ సురేష్ గారు నిర్వహించినది. ఆ జానపదం ఎట్లుండాలంటే మట్టి వాసన ఉండాలి, అక్కడ మట్టి పరిమళం ఉండాలి, ఒరిజినల్ గా ఉండాలి. ఏ ఒక్క లిరిక్ రాసినట్టు కనబడ్డా కానీ వెంటనే ఎలిమినేట్ చేసేటాడు. ఊరూరు తిరిగి పాటలు తీసుకొచ్చి పల్లె మట్టి వాసనను తీసుకొచ్చేసి ఆ అమ్మాయికి నేర్పించి లాస్ట్ కు ఆమె 2 తెలంగాణ రాయలసీమ కోస్తాంధ్ర జానపద కాంపిటీషన్ లో రాయలసీమ కోస్తాంధ్రాన్ని ఓడించింది మన తెలంగాణ జానపదం. ఏ పాట అంటే ఫైనల్స్ లో పాడి అక్కే తేమాలి బిడ్డ పూలే రావైతే ఎలిమేరాయే నీ కొడుకు, కొంగులే వట్టే ఎలిమేరాయే నీ కొడుకు, కొంగు వట్టిన వారు ఎవరయ్యా మీరు మా వంటి వారి జోడా, లేవా నీ తోడా మా వంటి వారి జోడా, ఆరటి సెట్ ఒక్కటైనా ఆకులే 2 అడివాన్లు ఎందరైనా, ఆలి సాటి రౌరా అడివాన్లు ఎందరైనా,
మొత్కు సెట్ ఒక్కటైనా మొదలే రెండైనా మగవాళ్ళు ఎందరైనా మొగని సాటి రౌరా మగవాళ్ళు ఎందరైనా తాటి సెట్ ఒక్కటైనా తలలే రెండైనా తన వాళ్ళు ఎందరైనా తల్లి సాటి రౌరా తన వాళ్ళు ఎందరైనా తల్లి సాటి రౌరా తన వాళ్ళు ఎందరైనా. అంటే ఎక్కడ సేకరించింది ఇది నిజామాబాద్ మెదక్ ఆ ఏరియాలలో సేకరించిన పాటలు, పాడుకునే పాట. అట్లా ఒక 30-40 పాటలు సేకరించిన దాంట్లో వాళ్ళు కొన్ని పాటలు తీసుకున్నారు. తీసుకొని ఈ పాట ఫైనల్స్ లో ఈ పాట చాలా బాగుందని సెలెక్ట్ చేసిరు. వరంగల్లో 1,00,000 మంది ముందు ఫైనల్ జరిగినప్పుడు కూడా అమ్మాయి పాడింది. అమ్మాయి పాడినప్పుడు 4th క్లాస్ అమ్మాయి, 9 సంవత్సరాల అమ్మాయి. పూర్తిగా ట్రైనింగ్, తిండి పెట్టడము, షెల్టర్ చేయడము, ఆమెకు అన్ని సేవలు చేయడం సేకరించారు. మరి వాళ్ళ పేరు ఏమైనా చెప్పారా మీరు? జానపదులది నేను అది ఎవరి దగ్గర సేకరించింది అంటే మర్చిపోయినా, నేను మర్చిపోయిన వాళ్ళది. కాకపోతే ప్రజల పాట. ఇప్పుడు అదే అట్లాంటి జానపదాల్ని బిరుదురాజు రామరాజు లాంటి వాళ్ళు ఏం చేసినట్టే జానపదాలని సేకరిస్తున్న క్రమంలో ఈ పాట ఏ ఊర్లో పాడిండ్రు, ఎవరు పాడిండ్రు, ఏ రోజున పాడిండ్రు ఆయన మొత్తం రికార్డ్ చేసిండు. ఒక గొప్ప అంటే జానపదం అనేది ఒక సంపద. అంటే మనకు మన పూర్వీకులు ఏవైతే మనకంటే ఇప్పుడు ఈ గాలి, నీరు, ఈ నేల మనం ఎట్టయితే వాడుకుంటున్నామో, ఎట్టయితే దాన్ని ఆస్వాదిస్తున్నామో, అట్నే జానపదాలను కూడా మన పూర్వీకులు మనకి ఇచ్చినట్టు గొప్ప సంపద జానపద సంపద. 4 పదాలు రాసినోళ్ళు గాని, లేకుంటే 4 పదాలు యాడ్ చేసి కైగట్టే పాట పాడినటువంటి వాళ్ళు గాని ఈ పాట నేనే రాసిన అని వాళ్ళు ఎన్నడూ చెప్పుకోలే. కాబట్టి ఇన్ని వేల సంవత్సరాలు ఆ పాట బతికి మన దాకా వచ్చింది. కానీ ఇప్పుడు ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఈ యూట్యూబ్ల వల్ల ఎవరికి వాళ్ళు యూట్యూబ్లు పెట్టుకుని రేటింగ్స్ వల్ల, ఈ వ్యూస్ వల్ల, దీని వల్ల, అంటే ఎప్పుడైతే ఇది కమర్షియలైజ్ అయిందో పాట, వాళ్ళు సొంతంగా ఈ పాట నేనే రాసిన అంటున్నారు. అనేక జానపదాలు పేర్లు చెప్తే బాధపడతారు కానీ చాలా రకాల జానపదాలని వాళ్ళు ఆ పేర్లకు వాళ్ళకి అర్థం కూడా తెలియదు. నేనే రాసిన అనేట వాళ్ళకు ఆ పదాలకు అర్థం కూడా తెలియదు. అది ఎట్లా పుట్టిందో, ఆ పాట ఎట్లా పుట్టిందో కూడా వీళ్ళకి తెలియదు. ఆ పాట పాడినోళ్ళ పేరు చెప్పరు, ఆ పాట ఏ ఊర్లో పాడిందో చెప్పరు. కానీ వీళ్ళు మాత్రం ఈ పాట నేనే రాసిన, నేనే పాడినా అని చెప్పేసి యూట్యూబ్లలో చాలా పెద్ద ఎత్తున జానపద సంపదని దొంగిలిస్తున్నారు. జానపద సంపదని తన సొంతం చేసుకునేటువంటి ఒక పెద్ద దుర్మార్గం అనే చర్య జరుగుతున్నది. సో మీరు అంటే జానపదాన్ని సేకరించి ఒక ఛానల్లో ఒక మంచి అవార్డు తెచ్చినటువంటి వాళ్ళుగా మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అంటే ఇట్లాంటి ఈ సందర్భాన్ని తీసుకుని ఏం చెప్తారు మీరు వాళ్ళకి? అంటే జానపదాలు అది మట్టి వాళ్ళ శ్రమ నుంచి, వాళ్ళు త్యాగం నుంచి, వాళ్ళ చెమట చుక్కల నుంచి, వాళ్ళ శ్రమని మర్చిపోవడం కోసం జానపదులు పాట పాడుతూ పని చేసుకుంటారు. విసిరేటప్పుడు గాని, నాటేసేటప్పుడు గాని, కలిసేటప్పుడు గాని అట్లా పాడుకుంటారు. అది సొంతంగా తను కైగట్టుకొని పాడుతుంటారు. ఆ పాటల్ని రేలా అనే ప్రోగ్రాము అన్నిటినీ సేకరించి ఒక్క లిరిక్ కూడా రాసినట్టు కనబడితే వెంటనే ఎలిమినేట్ చేసేటోళ్ళు. డైరెక్టర్ సురేష్ గారు చాలా స్ట్రిక్ట్ గా ఈ మట్టి వాసనలని అన్నిటినీ ఒక చోట చేర్చి, రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ జానపదాన్ని ఒక చోట చేర్చి వాటిని ఆ రేలా ప్రోగ్రామ్ లో సంరక్షించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా అందరూ తను ఓన్ చేసుకొని మేమే రాష్ట్రం అని చెప్పేసి అదొక విధ్వంసమే జానపదానికి. మనది కానిది మనదని చెప్పుకోవడం తప్పు. ఈ మట్టి వాసనలని, మట్టి పరిమాణాలని కాపాడుకోవాలి, వాళ్ళ పేర్లు చెప్పుకోవాలి, వాళ్ళ గ్రామాన్ని చెప్పుకోవాలి. కానీ నేనే రాసిన అని చెప్పేసి అట్లా కొన్ని యూట్యూబ్ వాళ్ళు పాడుకుంటున్నారు, చేస్తున్నారు. అది నేను తీవ్రంగా ఖండిస్తా. ఆ మట్టిని, ఆ పరిమళాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉన్నదని విశ్వసిస్తాను. అట్లనే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాటలు రాస్తూ ప్రత్యక్ష ఉద్యమంలో చాలా వీరోచితమైనటువంటి పోరాటం చేసిన జలజ క్రమంగా అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఏం చేసింది? అంటే పాటలు రాసిందా, లేకుంటే దాని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను పాట రాసిన. అది ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ వచ్చింది. నేను బండి మీద డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ తెలంగాణ భవనం, తెలంగాణ అనేసి అన్నిట్లో ఆంధ్రాన్ని తీసేసి తెలంగాణ పేరు కనిపిస్తుంటే ఎంత సంతోషం కలిగేది. ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేది, కళ్ళల్లో నీళ్ళు వచ్చేది. అరే ఈ పేరు కోసమే కదా, దీనికోసమే కదా మనం పోరాటం చేసినామని అనేక సందర్భాలలో కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి నాకు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా నేను రాసినటువంటి పాట. తెలంగాణ తల్లి మీకు విముక్తి రోజు, విజయోత్సవ జెండా నింగిలో ఎగురెను ఈ రోజు. తెలంగాణ తల్లి మీకు విముక్తి రోజు, విజయోత్సవ జెండా నింగిలో ఎగిరెను ఈ రోజు.
అమరుల త్యాగం ఫలించి ఆత్మగౌరవం నిలిచిన రోజు, స్వయం పాలన ప్రగతి పదాన పల్లె పల్లెన పండగ రోజు, తెలంగాణ తల్లి మీకు విముక్తి రోజు, విజయోత్సవ జెండా నింగిల ఎగిరెను ఈ రోజు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్న ఆనందాన్ని, ఆ సంతోషాన్ని మీరు మీ పాటలో చెప్పిండ్రు. ఒక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఏ విధంగా అనిపించింది? అంటే మీకు రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ఒక జర్నలిస్ట్ గా TV9 లో జాబ్ చేయడం జరిగింది. చేతన ప్రోగ్రామ్ లో గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ గా పనిచేసిన దాంట్లో కూడా స్లమ్లలో పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఉండవు, వాళ్ళకు ఇండ్లు ఉండవు. దాని మీద అక్కడ కూడా ఒక పోరాటమే. అక్కడ కుతుల్లాపూర్ ఏరియాలలో ఎవరు ఎమ్మెల్యే అయినా కానీ అక్కడ బండ కార్మికుల యొక్క బాలయ్య నగర్ బస్సు అని బండ కార్మికుల యొక్క 100 కోట్ల ప్రాపర్టీని కబ్జాయాలు చేయాలని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అనేక కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు. నేను అక్కడ నిలబడి ఒక టీం మొత్తం 2 బుల్డోజర్లు తీసుకొచ్చి ఒక 50 మంది గుండాలు వచ్చేసి అక్కడ కార్మికులను వెళ్ళగొట్టాలి, ఈ 100 కోట్ల ప్రాపర్టీ కబ్జాయాలంటే కూడా కెమెరాను ముందుకు పెట్టి నన్ను చంపేస్తా అంటే కూడా నేను అడ్డం నిలబడి ఆ కార్మికుల స్థలాలను కాపాడడం జరిగింది. అట్లా ప్రతిదీ ఒక పోరాటమే. ఒక జర్నలిజం అని అంటే ఈ ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం, మౌలిక సదుపాయాల కోసం పనిచేయడం జరిగింది. 2 సంవత్సరాలు నేను TV9 జర్నలిస్ట్ గా పనిచేసిన తర్వాత సాంస్కృతిక సారథిలో జాయిన్ అవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మీకు తగిన సముచిత గౌరవం దక్కింది. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉద్యమ గాయనిగా, ఉద్యమ రచయితగా స్టేట్ అవార్డు తీసుకున్నారు. మహిళా దినోత్సవం రోజు కూడా చాలా అద్భుతమైనటువంటి పాట రాసి దాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. అంటే మీరు ఎంత స్ట్రగుల్ అయితే చేసిండ్రో మీ జీవితంలో, రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆ 10 ఏళ్లలో కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో కానీ గమనించినటువంటి మార్పు ఏమైనా ఉన్నదా? మనం ఎక్కడున్నా మన భావజాలము, మనం ఎక్కడి నుంచి ఏ రూట్లకు వెళ్ళొచ్చినాము, కమ్యూనిజము, సమసమాజము, ఒక విముక్తి కోసం మనం పోరాడి ఆ రూట్లకు వెళ్ళొచ్చినాం కాబట్టి ఎక్కడున్నా మన పోరాటం అట్లనే ఉంటది. ఏ పార్టీ ఉన్నా గానీ మన సేవ, మన ఆలోచన, మన దృక్పథం అట్లనే ఉంటది. కాబట్టి ఉమెన్స్ డే సందర్భంగా నేను రాసిన పాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేసిండ్రు. 1,00,000 మంది ముందు సీతక్క, మా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గారు ఆధ్వర్యంలో నేను చాలా కష్టపడి హాస్పిటల్లో ఉండి పాట రాయడం జరిగింది. నా పాట సెలెక్ట్ చేసి చాలా బాగుంది నీ పాట అని నన్ను ప్రశంసించి, వెన్నెల గారు నన్ను ప్రోత్సహించి గద్దరన్నతో కలిసి పనిచేసిన, ఇప్పుడు వెన్నెల గారు సారథ్యంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. తను చాలా చైతన్యం కలిగినటువంటి మహిళ. తను నా పాటను సెలెక్ట్ చేసి బాగుందని చెప్పేసి అప్పుడే రికార్డ్ చేసి ఆవిష్కరించడం జరిగింది. 1,00,000 మంది, మార్చి 5 రోజు 1,00,000 మంది మహిళల ముందు నా పాట ఆవిష్కరించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను రాసినటువంటి పాట. ఇందిరమ్మ రాజ్యాన్ని నిలబెట్టగా కదలిరా ఓ మహిళ, ఓహో మహిళ, సమాజ స్థాపనలో నీ శక్తిని చాటవే ఓ మహిళ, ఓహో మహిళ, 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేసే సీతక్క సంకల్పం నెరవేర్చగా కదలిరా ఇందిరమ్మ, ఆహా ఇందిరమ్మ రాజ్యాన్ని నిలబెట్టగా కదలిరా ఓ మహిళ, ఓహో మహిళ. మీ వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబం మీకు ఎట్లా సపోర్ట్ చేసింది? మా కుటుంబం అంటే, నా కుటుంబము, మా తల్లిదండ్రి చాలా అమాయకులు, వ్యవసాయ కుటుంబము. మా అన్నలిద్దరూ వాళ్ళు ఎలాంటి చదువుకోవాలంటే కూడా నాకు ఎలాంటి సహాయం చేయలేదు, సహకరించలేదు. అంత ఇండివిజువలే. నేను పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా నన్ను అణిచివేయడం తప్ప నాకు ఎంకరేజ్ చేసి నన్ను నిలబెట్టిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నా కుటుంబం అంటే, నా కుటుంబం జీరో. నా కుటుంబం నా ఎదుగుదలను విధ్వంసం చేసింది తప్ప నాకు ఎంకరేజ్ చేసింది ఎక్కడా లేదు. ఎంకరేజ్ చేసి నేను ఎక్కడో ఉండేదాన్ని. మీ జీవితాన్ని గుణపాఠంగా తీసుకుని, లేకుంటే మీ జీవితం నేర్పిన పాఠాలని అంటే మీ పిల్లలకు కానీ లేకుంటే ఇంకెవరికైనా మీరు వాటిని చెప్పి వాళ్ళు చైతన్యం నింపేటువంటి అవకాశం ఉందా? నేను ఒక కవిత రాసిన, నా జీవితానికి సంబంధించింది, నా గురించి, నా బతుకు గురించి రాసుకున్నటువంటి ఒక కవిత. నేను జలజ, ఆకాశంలో సగం, భూలోకంలో సగం, పోరాటంలో నేను
ఆరాటంలో నేను, శ్రమజీవిని నేను, అన్నదాతను నేను, రణమును నేను, ప్రకృతి ప్రేమికురాలిని నేను, గానం నేను, రచనను నేను, కమ్మని వంటల అమ్మనైన నేను, అమ్మను నేను, ఆకలిని నేను, ఆకలిని తీర్చే అన్నదాతను నేను, ప్రకృతిపై ప్రేమను నేను, హక్కుల పోరాటం నేను, ప్రశ్నించే గొంతుక నేను, తెలంగాణ రాష్ట్ర పోరాటంలో నేను, ఆడదాన్నైనందుకు అసమానతల వివక్ష నా పైన, అణచివేత కత్తి నా పైన, అవమానాల బాధలు నా మనసులోన, ఒంటిపై గాయాలు నా మనసులోన గేయాలు, ఒంటిపై గాయాలు నా మనసులో గేయాలు, కడుపు నిండా కన్నీటి దారలు నాలోన, పితృస్వామ్య భావజాలం నా పైన, అడుగడుగున అడ్డంకులు ఎన్నైనా, పడిలేచిన కెరటం నేను, ప్రశ్నించిన పిడికిలి నేను, మానవత్వం మసిబారిపోతున్న బాధతో నేను, మహనీయుల ఆలోచనను నేను, అనసబడ్డ మహిళల ఆలంబన నేను, అన్నార్తుల ఆకలి నేను, సమాజ నిర్మాణం నేను, ప్రకృతి ప్రేమికురాల్ని నేను, ప్రశ్నించే గొంతుకను నేను, మహిళల ఆలంబన నేను, అమ్మకు అమ్మనైన నేను, అసమానతల సమాజాన్ని నిర్మాణం కోసం ఆశల పల్లకిని, అలుపెరగని బాటసారిని నేను, అసమానతల సమాజ నిర్మాణం కోసం ఆశల పల్లకిని, అలుపెరగని బాటసారిని నేను జలజను. బాగుంది. మొత్తానికి మీ గుండె లోతుల్లోని బాధని ఒక కవిత రూపంలో చాలా అద్భుతంగా రాసిండ్రు. నిజానికి ఆ అక్షరాల నిండా మీ దుఃఖం, ఆవేదన కనిపిస్తా ఉన్నది. ఒక బరువైనటువంటి కవితని వినిపించిన. నిజంగా అంటే నీ వైయక్తిక జీవితంలో నువ్వెంత స్ట్రగుల్ అవుతున్నావు, నువ్వెంత పోరాడినవు, నీ కుటుంబం కోసం కానీ, నీ వ్యక్తిగత జీవితం కోసం కానీ నువ్వు పడ్డ తపన, నీ ఆరాటం అంతా కూడా ఆ కవితలో చెప్పినావు. చాలా బాగుంది. నేను కూడా మంచి కవిత రాసినావు. ఒక ప్రకృతి ప్రేమికురాలిగా తనకు వచ్చినటువంటి కష్టాలన్నింటిని భరిస్తూ ఈ ప్రకృతిని ఆలంబనగా చేసుకొని బతుకుతున్నట్టు కనిపిస్తుంది నాకు. అంటే ఈ మనుషుల పట్ల ఎలాంటి గౌరవం లేదు, ఈ సమాజం పట్ల అంటే ఒక రకమైనటువంటి విరక్తి, అంటే తను అనుకున్నది ఏది చేయలేకపోయానటువంటి ఒక విరక్తి భావన కలిగి ఈ ప్రకృతిలోకి వెళ్ళిపోదాం, ఈ చెట్టుకు సేవ చేద్దాం, లేకుంటే ఇంకా జంతువుని కాపాడదాం, లేకుంటే ఇంకా ఆ ఆపదలో ఉన్నటువంటి ఎవరినైనా అంటే మనుషుల కన్నా కూడా ఈ ప్రకృతిని ప్రేమించడం చాలా బాగుంటుంది అనేటువంటి విషయానికి వచ్చింది. సో ఈ స్థితిలో అంటే మీరు అంటే మీ కన్క్లూజన్ ఏం చెప్పగలుగుతారు? అంటే నేను అనేక సమస్యలు ఎదుర్కొని సమాజం అని అటెళ్ళి అంతా చేసిన నా జీవితం 25-30 సంవత్సరాలు సమాజం కోసం పనిచేసి చేసిన తర్వాత ఒక విరక్తి కలిగింది. మానవ సంబంధాలు అన్నట్టు మన అందశ్రీ అని అన్నట్టు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాళ్ళు అన్నట్టు ఈ రోజుల్లో మానవత్వం ఎక్కడుందా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి, లక్షల్లో ఎక్కడో ఒకరు ఉంటారు. కాబట్టి మనుషుల పట్ల, మానవత్వం పట్ల ఒక విరక్తి కలిగింది నాకు. మనం ఎంత ధర్మంగా ఉన్నా, ఎంత నిజాయితీగా సేవ చేస్తున్నా కానీ మనల్ని నిజాయితీకి, మంచితనానికి విలువలు లేని సమాజం అయిపోయింది ఇప్పుడు. అబద్ధాలను తొందరగా నమ్ముతారు, నిజాన్ని తొందరగా నమ్మించలేము కూడా మనం. కాబట్టి ప్రకృతి కూడా అట్లనే విధ్వంసం జరుగుతుంది. ప్రకృతి విధ్వంసం వల్ల కాలచక్రం అనేది కూడా తలకిందులు అయిపోతుంది. వచ్చే కాలంలో వర్షాలు వస్తలేవు, ఎండలు పెరిగిపోతున్నాయి. అది కూడా మానవుడు చేస్తున్నటువంటి విధ్వంసమే. తన కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మను నరుకుతున్నాడు మానవుడు. కాబట్టి ప్రకృతి ప్రేమికురాలుగా నేను చెట్లను పెడతా, జంతువులను ప్రేమిస్తా, నాకు తోచినంతగా నాకు సాధ్యమైనంతగా నేను ప్రకృతి ప్రేమికురాలుగా మనకిచ్చిన ప్రకృతి పంటలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అవి సేంద్రియంగా భూమిని విధ్వంసం జరగకుండా, రసాయనాలు వాడకుండా పేడ, జీవామృతము అవి వేసుకుంటూ పండిస్తూ ఆ ప్రకృతిని కాపాడుతానన్న మంచిది. ఈ ప్రజలకు సేవ చేయడం కంటే ఆ ప్రకృతి మనం ఏమిచ్చినా మనకు తిరిగిస్తుంది. కాబట్టి మనము విధ్వంసం చేసినా దాని ప్రతికోపం చూపిస్తుంది మనకు విధ్వంసాన్ని. అతివృష్టి, అనావృష్టి, అట్లా తుఫాన్లు వచ్చేసి అట్లా. కాబట్టి ప్రకృతి ప్రేమికురాలుగా ప్రకృతికి సేవ చేస్తూ, ప్రకృతిని రక్షిస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ బతకాలని నాకు ఎక్కువ ఇష్టం ఉంటది. ఈ సమాజం పట్ల వీళ్ళు అంటే నేను పడ్డ బాధలకి నాకు ఒక విరక్తి అనేది ఏర్పడింది. ప్రకృతికి దగ్గరగా ఉండి మనిషి మరో మనిషికి సేవ చేయడం కన్నా ప్రకృతికి సేవ చేయడం వల్ల మనం ఏదైతే ఈ ప్రకృతికి ఇస్తామో తిరిగి మనకు అది ఇస్తున్నటువంటి దృక్పథంతో ఎక్కువగా అంటే
అమ్మని ప్రకృతిని దగ్గరగా, అంటే ప్రకృతి ఎట్లాంటిదో అమ్మ అట్లాంటిది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఓ, కూడా మీరు ఒక పాట రాసినట్టు ప్రచారంలో ఉన్నది. అట్లా అంటే అమ్మ మీద మీరు రాసుకున్నటువంటి పాట ప్రత్యేకమైనదిగా భావిస్తూ ఆ పాట అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మకుండే ఇబ్బందుల వల్ల నేను చనిపోవాలని చెప్పేసి అమ్మ ఏదో కషాయం తాగింది, నేను చనిపోలేదు, ఆ నేచర్ కు తెలుసు ఈ బిడ్డని నిన్ను రక్షిస్తుంది అని చెప్పేసి అమ్మను 15 సంవత్సరాలు నా కొంగుకు కట్టుకొని అమ్మకు అమ్మనై నేను ఆమెకు సేవ చేసిన. 65 సంవత్సరాలు బతికింది అమ్మ నా దగ్గర. 2 అన్నలు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా అమ్మని చూడలేదు, ఆమెను ఎవరికి సేవ చేయలేదు, ఆమెను ఎవరు కాపాడలేదు. షుగర్ బీపీ పెరాలసిస్ తో అమ్మ బాధపడితే కళ్ళతో వచ్చి కూడా అమ్మని చూసుకోలేదు. 2 కళ్ళు కనబడకుండా కూడా నేను ఆమెకు ఆపరేషన్ చేయించి అమ్మకు అమ్మనే సాదుకున్న ఆ సందర్భంగా నేను రాసుకున్నటువంటి పాట. జన్మనిచ్చిన అమ్మ నీకు అమ్మనయ్యే రుణము తీరుస్తా, కంటి పాపోలే కాపాడుకుంటా, ఒంటి రెక్కైన నిన్ను సాదుకుంటా. జన్మనిచ్చిన అమ్మ నీకు అమ్మనయ్యే రుణము తీరుస్తా, కంటి పాపోలే కాపాడుకుంటా, ఒంటి రెక్కైన నిన్ను సాదుకుంటా. పుట్టినింట్లో పువ్వుల పెరిగి మెట్టినింట్లో కష్టాలెన్నో పడి, కడుపు నిండా తిండి తినలే కంటి నిండా నిద్దురలేదు. కడుపు నిండా కన్నా గాని కడుపు నీ కండలే రాయనమ్మా. జన్మనిచ్చిన అమ్మా నీకు అమ్మనయ్యే రుణము తీరుస్తా, కంటి పాపోలే కాపాడుకుంటా, ఒంటి రెక్కైన నిన్ను సాదుకుంటా. అమ్మ లేనిదే జీవితానికి జన్మ ఎక్కడున్నాదమ్మా, కష్టం వస్తే కన్నీళ్లు తుడిచి ఆకలైతే అన్నమైనావు. ఆప్తులెందరూ ఉన్నా గాని అమ్మ ప్రేమకు సాటిరారమ్మా. జన్మనిచ్చిన అమ్మా నీకు అమ్మనయ్యి రుణము తీరుస్తా, కంటి పాపోలే కాపాడుకుంటా, ఒంటి రెక్కైన నిన్ను సాదుకుంటా. కంటి చూపు పోయిందాని కలత చెంది కన్నీరు పెట్టి, కూలిపోయిన గూటిలోన గోబవోలే ఒదిగినవమ్మా. పొద్దు పొడుపై దారి చూపినా గుండె గూటిలో దాసుకున్నమ్మా. జన్మనిచ్చిన అమ్మా నీకు అమ్మనయ్యే రుణము తీరుస్తా, కంటి పాపోలే కాపాడుకుంటా, ఒంటి రెక్కైన నిన్ను సాదుకుంటా. ఆదరించే మనసున్నదాని అమ్మ కండగా నిలిచిన దాన్ని, న్యాయ దేవత ముందే నరికి రక్తమేరై పారించిరమ్మా. అంటే అమ్మను చూడాలి, అమ్మకు బాధ్యత మనకున్నది అమ్మను చూసేది అని నేను అన్న వాళ్ళని ప్రశ్నించినప్పుడు నా తలను నరికి నన్ను చంపే ప్రయత్నం చేసిండు. అప్పుడు నా తల పగిలిపోయి 10 కుట్లు పడ్డాయి. ఆ సందర్భంగా ఆదరించే మనసున్నదాని అమ్మ కండగా నిలిచిన దాని, న్యాయ దేవత ముందే నరికి రక్తమేరై పారించిరమ్మా. నన్ను కడతీర్చ చూసినారమ్మా, రాఖీ కట్టించుకున్నన్నలమ్మా. జన్మనిచ్చిన అమ్మా నీకు అమ్మనయ్యి రుణము తీరుస్తా, కంటి పాపోలే కాపాడుకుంటా, ఒంటి రెక్కైన నిన్ను సాదుకుంటా. బాగుంది. మీ కవితలో ఎంత ఆర్ద్రత ఉందో అమ్మ పాటలో కూడా అంత ఆవేదన ఉన్నది. ప్రధానంగా అంటే అనేక ఉద్యమాల్లో భాగమైనటువంటి జలజ ప్రత్యేకించి మహిళలకు సంబంధించి, అంటే మహిళల వివక్షతకు సంబంధించి అనేక విషయాలు చెప్పినావు. అంటే మహిళ ఏ రకమైనటువంటి అణిచివేతకు గురవుతుంది, ఎట్లా వివక్షకు గురవుతున్నటువంటి విషయాన్ని చెప్తూనే నువ్వుగా అంటే మహిళలకు ఈ సందర్భంగా నువ్వు మహిళలకు ఇచ్చేటువంటి ఒక సందేశం అనుకో, లేకుంటే వాళ్ళకంటే మీరు ఏం చెప్తారు మహిళలకి? ప్రతి మహిళ ముఖ్యంగా మనకుండే ఆయుధం ఏంటంటే చదువు. ఫస్ట్ చదవాలి. నేను చదువుతా అనేసి 10th క్లాస్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ ఏడ్చినా నన్ను చదివించలేదు, మా అన్నలు నన్ను చదివించలే. నేను పార్టీలో ఉన్నప్పుడు కూడా చదివించలే వాళ్ళు. నేను దొంగతనంగా ఫీజు కట్టి BA కంప్లీట్ చేసి ఎంఏ చదివిన నేను TV9 జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు. కాబట్టి మహిళకు ఫస్ట్ ఆయుధం చదువు. తర్వాత ఎప్పుడైనా మహిళ
తన కాళ్ళ మీద తను నిలబడ్డ తర్వాతనే తన ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. కానీ ఇప్పుడు చిన్న ఈ ఫోన్లకు దానికి అడక్ట్ అయిపోయి చిన్న వయసులోనే 6వ తరగతి 7వ తరగతి 9 10వ తరగతుల్లోనే పెళ్లిళ్ళని లవ్వులని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అట్లా కాదు. ఫస్ట్ మన కాళ్ళ మీద మనం నిలబడ్డ తర్వాతనే మన జీవితం గురించి ఆలోచించాలి. అప్పుడు మనకు ఎలాంటి కష్టం వచ్చినా కానీ చెప్పలేం, మనం ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది తెలియదు. మనం చదువుకొని మన కాళ్ళ మీద నిలబడ్డప్పుడు సమాజము మనల్ని గౌరవిస్తుంది, కుటుంబము మనల్ని గౌరవిస్తుంది, మనకు ఆర్థికంగా నిలబడే ఒక స్వేచ్ఛ ఉంటది. మనము ఏదైనా చిన్న అవసరాలకు కూడా 10 రూపాయలు ఇయ్యి, ఒక 100 రూపాయలు ఇది కొనుక్కుంటా అది కొనుక్కుంటా ఎవరిని అడగకుండా బతకాలి. తన కష్టం తను చేసుకొని తన కాళ్ళ మీద తను నిలబడాలి. తన కుటుంబానికి సహాయం చేస్తుంది, తను గౌరవంగా జీవిస్తుంది, సమాజం గౌరవిస్తుంది. అది కాకుండా మనము ఎప్పుడైతే మన కాళ్ళ మీద మనం నిలబడకుంటే మనకు వచ్చే కష్టాలను కూడా ఎదుర్కోలేదు మహిళ. కాబట్టి నేను సొంతంగా నేను కష్టపడి నా కాళ్ళ మీద నిలబడి నేను సంపాదించుకొని నేను కారు కొనుక్కొని నా కారు నేను నడిపించుకుంటూ నా ఆహారం నేను సంపాదించుకుంటూ నా వ్యవసాయం నేను చేసుకుంటూ నా ఉద్యోగం నేను చేసుకుంటూ ఒకరికి ఆదర్శంగా నిలబడ్డాను. నేను ఎవరిని రూపాయి అడిగి నేను బతకలేదు. నాకు ఇష్టం ఉండదు ఫస్ట్. కాబట్టి మనం ఇచ్చే వాళ్ళమే కానీ తీసుకునేటట్టుగా మహిళ బతకకూడదు. బతుకుతూ అనేక రకాలైన హింసలు అణచివేతాలు మహిళ ఎదుర్కొంటది. కాబట్టి మహిళలు బాగా చదువుకోవాలి, చైతన్యం కావాలి, ఈ సమాజంలో ఉండే వివక్షల్ని ఎదుర్కొంటూ తను నిలబడాలి, తన కుటుంబాన్ని నిలబెట్టాలి. అప్పుడే మహిళ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. ఎక్కడ ఉన్నా మహిళకు అణచివేత ఉంటుంది, కానీ ఎదుర్కొనే ఒక శక్తిని తెచ్చుకోవాలి. నా జీవితం కూడా ఒక ఆదర్శంగా నేను ఉన్నా కాబట్టి ఇస్తున్నా. నాకేందంటే మనము మాట్లాడింది చేయాలి, చేసింది మాట్లాడాలి. అప్పుడే మనము మన వివరాన్ని ఆచరిస్తారు. ఆ ఉద్దేశంగానే నేను జీవిస్తాను. ఈ సమాజంలో మహిళ ఎదుర్కొంటున్నటువంటి వివక్షని తాను స్వయంగా తన స్వశక్తితో ఎదుర్కోవాలి, ఆ సాహసాన్ని ప్రతి మహిళ అలవర్చుకోవాలనేటువంటి గొప్ప తన జీవితాన్నే సందేశంగా మార్చి చెప్పినటువంటి జలజ హృదయపూర్వక ధన్యవాదాలు.